లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయాన్ని గమనిద్దాం. నిన్న కూడా మనం ఈ గ్రంథ చెప్పుకునేటటువంటి వీటిలో యెహెజ్కేలు గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆయన ఎంతో భక్తి సంపన్నుడైనటువంటి వాడు. అందుకే ఆయన దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడు. నరపుత్రుడా అని పేరు పెట్టి పిలిచాడు. అటువంటి ఆయన్ని ఏర్పరచుకుంటే ఆయన చూచినటువంటి దర్శన భాగం ఎటువంటి రీతిలో ఉందట అంటే ఈ మనం చదువుకునేటటువంటి దానికి ఎంతో సంబంధించినటువంటిది అనమాట. అది ఈ భాగం ఏమంటున్నాడు, నేను చూచుచుండగా అంటే ఎవరు ఇక్కడ భక్తుడైన యెహెజ్కేలు. ఆయన చూస్తూ ఉంటే ఏం జరిగిందంట, గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. అంటే ఆయన ఉన్న చోటకే ఒక చెయ్యి చాపబడింది. ఏంటి చెయ్యి అని ఆయన తీక్షణంగా చూస్తూ ఉంటే ఆ చేతిలో ఒక గ్రంథం ఉంది. అది యెహెజ్కేలు ఆయన అనుభవం అనమాట. అది గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను, ఆయన దగ్గరకు వచ్చేసిందంట. ఆయన దాని నా ముందర విప్పగా అంటే అది విప్పకుండా క్లోజ్ చేయబడినటువంటి ఆ గ్రంథం ఈయన సమక్షములోనికి తేబడింది. ఆయన ముందుకు చాపబడినటువంటి హస్తములో ఉంచబడినటువంటి ఆ గ్రంథం అప్పుడు అక్కడ విప్పబడింది. అదే ఈరోజు మనం ఇక్కడ చూసేది. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగినటువంటి గ్రంథం ఇది. అది సీల్ చేయబడినటువంటి గ్రంథం, ఓపెన్ చేయబడి ఉండలేదు. అంతేకాదు 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి గ్రంథం. అంటే మామూలుగా ఏదో మనం వెళ్ళి ఇది ఓపెన్ చేద్దామంటే అంత సులభంగా వచ్చేటటువంటిది కాదు. అటువంటి రీతిలో అంటే పకడ్బందీగా మూసివేయబడింది, క్లోజ్ చేయబడింది. అటువంటిది ఆ దేవుని యొక్క చేతిలో అంటే సకలమును సృజించినటువంటి సృష్టికర్త యొక్క చేతిలో, ఆయన కుడి చేతిలో, ఈ కుడి చెయ్యి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఏదైనా మంచి పనులు ఏమన్నా చేయాలన్నా, ప్రాముఖ్యమైన పనులు చేయాలన్నా ప్రతిది కుడి చేత చేస్తాం, ఎడమ చేతితోటి చెయ్యరు. ఒకవేళ ఏదైనా ఎడమ చేతితోటి ఏదో పట్టుకున్నాను అనుకుంటే ఆ చేత్తో పట్టుకున్నావేంటి అని తిడతాం చిన్నపిల్లలైతే. పెద్దవాళ్ళైతే సహజంగా వాళ్ళకి అది తెలిసి ఉంటుంది కాబట్టి అది చెయ్యరు. మంచి పదార్థాలు కానీ మంచి వస్తువులు కానీ ఏమైనా పట్టుకోవాలంటే కుడి చేతితోటే, ఏ పని ఆరంభం చేయాలన్నా దాంతోటే. ఈ లోకములన్నింటినీ సృజించిన సృష్టికర్త అనబడినటువంటి దేవాతి దేవుడు అనేకుల యొక్క స్తోత్ర గీతాలను తాను అనుభవించుచు పొందుచు మరి సంతోషించుతున్నటువంటి అట్టి దేవుని యొక్క కుడి చేతిలో ఉంచబడింది. ఈనాడు దేవుని యొక్క ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం కుడి చేతిలో మనం పట్టుకున్నప్పుడు, దేవుని వైపునకు మనం తేరి పార చూస్తూ ఉన్నప్పుడు, నాయన నా హస్తములో ఉంచబడినటువంటి గ్రంథములో వ్రాయబడి ఉన్న సంగతి గ్రహించగలిగే నీ కృపా జ్ఞానం నాకు కావాలయ్యా అని మనం మొరపెట్టినట్లయితే అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఏదో మనకొచ్చు కదా అనే రీతిలో చదివినంత మాత్రాన అర్థమయ్యేది కాదు ఈ ప్రకటన గ్రంథం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనుగ్రహించే ఆ కృపను మనం గమనించినట్లయితే లోపట వెలుపట వ్రాయబడినటువంటి మూత వేయబడినట్టు అంటే సీల్ చేయబడినటువంటి ఆ గ్రంథం సింహాసనములో ఆసీనుడై ఉన్నటువంటి ఆయన కుడి చేతిలో ఉన్నది అని ఇక్కడ ఏం చూస్తున్నాం. ఈ భక్తుడైనటువంటి యెహెజ్కేలు ఆయన చేతి దగ్గరకు అంటే ఆయన దగ్గరకు చాపబడింది. అందులో మరి నా ముందర విప్పగా ఆయన ముందే అది విప్పబడటం జరిగింది. వెలుపట లోపట వ్రాయబడినదై ఉన్నదని తాను గ్రహించాడు. మహావిలాపం అంటే దాన్ని విప్పేసరికి అక్కడ ఏముందట, మహావిలాపమును మనో దుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. 3 మాటలు అందులో ఏమున్నాయట, మహావిలాపం అంటే ఎంతో ఏడుపు, మహా గొప్పదైనటువంటిది. మనోదుఃఖం అంటే ఆ మనసుకి ఒకటే దుఃఖం, దానికి ఎడతెరిపి లేనటువంటిది. ఎప్పుడు కూడా కొందరిని చూస్తే ఆ కుటుంబంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అంటే అటువంటి బాధలు ఉన్నాయి. వాళ్ళని ఎవరు ఓదార్చలేరు. ఓదార్చడానికి వెళ్ళినా అమ్మో వాళ్ళని ఎక్కడ ఏమి వెళ్తామండి, ఏమని చెప్తామండి, ఒకటి కాకపోతే ఒకటి మీద పడుతున్నాయి వాళ్ళని మనం ఓదార్చలేమండి అనేటటువంటి రీతిలో అంటాం. అదే ఇక్కడ చెప్పబడింది. ఏంటంటే అది విలాపమును మనోదుఃఖమును తర్వాత రోదనమును, భయంకరమైనటువంటి ఏడుపు అన్నమాట. అంటే వాళ్ళలో ఏ మాత్రం కూడా శాంతి లేదు అని అందులో వ్రాయబడి ఉండటం ఈయన గమనించాడట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూద్దాం. ఇంతగా
అట్టి సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవాతి దేవుడు యెహెజ్కేలుకు ఒక చేతిని చాపి ఆ గ్రంథాన్ని విప్పి చూపించాడు అనంటే, నా కుమారుడా జాగ్రత్త, ఇవన్నీ నీ ముందు కనిపిస్తున్నాయి అనంటే నీవు వీటన్నిటిని అనుభవించాలి, నా కొరకు నువ్వు నిలబడాలి అనేటటువంటి భావం అందులో గుప్తమై ఉన్నది అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఆయన నామాన్ని కలిగినటువంటి మనం, ఈ క్రైస్తవ నామధేయములో ఆయనను కలిగి ఉండి జీవించుతున్నటువంటి మనం ఎలా ఉండాలి అంటే, వచ్చుచున్నటువంటి ఉపద్రవములన్నింటిని కూడా తట్టుకొనగలిగే శక్తి మనం కలిగి ఉండడానికి ఆ ధీరోదాత్తత, అటువంటి గొప్ప శక్తిని, అటువంటి గొప్ప ఉత్సాహాన్ని, బలాన్ని మనం చేకూర్చుకున్నటువంటి వారమై ఉన్నట్లయితే, నేను ఇదేంటో చూడాలి, దీని అంతేంటో గమనించాలి, అసలు ఏం జరగబోతుందో నేను గ్రహించాలి అనేటువంటి పట్టుదల ఉండినట్లయితే ఆ విషయం మనకు ద్యోతకమవుతుంది, అర్థమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ గమనించినట్లయితే కుడి చేత చూచితిని అంటాడు. ఇప్పుడు ఇందులోనికి వచ్చినట్లయితే 2వ వచనములో చూస్తే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అని ఇక్కడ వ్రాయబడింది 2వ వచనములో. అయితే ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలను బట్టి గమనిస్తే, ఈ యొక్క చూచుచున్నటువంటి ఈ యొక్క భక్తుడైనటువంటి యోహాను గారు దాని ముద్రలు తీసి ఈ గ్రంథం విప్పుటకు ఎవరు ఉన్నారు ఇక్కడ అని ఎవరట చెప్పేది? బలిష్ఠుడైన ఒక దేవదూత గట్టిగా అరుస్తూ చెప్తున్నాడట. ఇది ఇక్కడ మనం గమనించాలి. అసలే దేవుని సమక్షములో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి కోటాను కోట్ల దూతల యొక్క సన్నిధి అక్కడ ఉంచబడుతుంది. ఎగురుతూ స్తుతించే దూతలు కొందరున్నారు, కూర్చొని స్తుతించే వాళ్ళు కొందరున్నారు, మోకరిల్లి ప్రార్థిస్తూ ఆయన స్తుతించే కొందరున్నారు. మనం ఇవన్నీ కూడా మనం దేవుని యొక్క యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం, నిన్న కొంతవరకు చూచాం. కాబట్టి ఆయన సన్నిధానములో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మొరపెడుతూ ఆయన సన్నిధిలో మరి ఆర్భాటిస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటారు, ఆయన యొక్క కృపలు అందుకోవటం కొరకు. అయితే ఇక్కడ ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత చెప్పడం చూశారట ఈ మన యోహాను గారు. ఈయన చూచాడు, ఒక బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురిస్తుంది. ఏమని చెప్తుందట గట్టిగా, ఇదిగో వెలుపల లోపల వేయబడినటువంటి ముద్రలు తీసేటటువంటి వాళ్ళెవరు, ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాళ్ళెవరు అని గట్టిగా అరవటం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ మనం గమనిద్దాం, మన కుటుంబంలో 5-6 ఉన్నాం అనుకోండి. మనం ఏమైనా మాట్లాడుకోవాలంటే, అందరికి చెప్పాలంటే ఎట్లా చెప్తాం? ఇప్పుడు మనం మాట్లాడుకునే ధోరణి సరిపోతుంది. కానీ బలిష్ఠుడైనటువంటి వాడు, ఆ దూతే బలిష్టంగా ఉన్నాడట. ఆ బలిష్ఠుడైన దూత వచ్చి బిగ్గరగా, అసలే బలాఢ్యుడు, ఆ బలాఢ్యుడు అరిస్తే ఎట్లుంటది చెప్పండి? గాండ్రించినట్టుంటది, పురులో సింహాలు గాండ్రించినట్టుంటది. అంటే అంతటి భయంకరమైన సౌండ్ వస్తుంది, గట్టిగా అరుస్తున్నాడు. అంటే ఎప్పుడు సాధారణంగా ఇట్లా గట్టిగా అరుస్తారు? చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా దూరము వరకు విస్తరింపబడి ఉంది దేవదూతల సమూహం. చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఆకాశంలో సృష్టి అయినటువంటి దేవుడు అని యెహోవా అని ఆయన స్తుతిస్తూ ఉన్నారనమాట. అందుకే ఈ అసలే బలిష్ఠుడు ఇంకా గట్టిగా చెప్తూ ఉన్నాడు, అరిసరిచి చెప్తూ ఉన్నాడు. ఆ గ్రంథం ఇప్పటికి యోగ్యుడైన వాడెవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా నేను చూచితిని. అంటే అదిరిపోయేటట్లుగా, పరిసర ప్రాంతం అంతా కూడా కంపించేటట్లుగా అరుస్తూ ఉన్నాడు. ఇక్కడ 3వ వచనానికి వచ్చినట్టయితే, అయితే పరలోకముందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయెను. ఇక్కడ ఒక వింత చూడాలి మనం. ఆయన అంతగా వచ్చి గట్టిగా, అంటే ఎక్కడో చివరిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వినబడేటటువంటి రీతిలో ఈయన అంత గట్టిగా అరవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ గట్టిగా అరవకపోతే వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి, చివరి లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి వినబడద్దు. అందుకని ఆ రీతిగా దగ్గరున్న వాళ్ళకి ఏంటి, ప్రకంపనలు, భూమి కంపించిపోతుందా అన్నట్లుగా ఉంటుందన్నమాట. దూరం ఉన్న వాళ్ళకి మామూలుగా వినపడుతుంది. అటువంటి రీతిలో ప్రచురింపగా దేవదూత బిగ్గరగా గట్టిగా అరుస్తూ ఉంటే
ఈ యోగ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరు అని అరుస్తూ ఉంటే ఈయన వింటూ ఉన్నాడు అన్నమాట. ఇది కూడా ఆయన చూచాడు. అప్పుడు 3వ వచనంలో, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా ఎవ్వనికి శక్తి లేకపోయాను. అంటే ఈ యొక్క 3 పరిసరాలు అంట, ఊర్ధ్వ అధపాతాళ లోకాలు, ముల్లోకాలలో కూడా. అంటే ఇక్కడ పరలోకమందు అంటే ఊర్ధ్వలోకం, పైన ఉన్నటువంటి లోకం, దేవుడు ఆయన దూతలతో మరి ఎల్లప్పుడూ కూడా స్తుతింపబడుతూ కొనియాడబడుచున్నటువంటి ఆ యొక్క ప్రదేశం అది ఊర్ధ్వలోకం. ఆ తదుపరి మనం చూస్తే మనం ఇప్పుడు నివసించున్నటువంటి భూమండలం అంతా అధోలోకం, ఈ ప్రస్తుత నివసించున్నటువంటి ప్రదేశం. ఆ తర్వాత క్రిందనున్నది ముల్లోకాలలో పాతాళ లోకం. అదే ఇక్కడ వ్రాయబడింది. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ముల్లోకాలలో ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా ఎవ్వరికి శక్తి లేకపోయాను. మహాబలిష్ఠులైనటువంటి దేవదూతలు ఉన్నారు, ఆయన సన్నిధానములో ప్రణమిల్లి ఎంతగానో స్తుతించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ గట్టిగా ఎవరున్నారో రండి రండి అనేటటువంటి రీతిలో కేకలిస్తుంటే ఒక్కరిలో కూడా చలనం లేదండి. వాళ్ళందరూ కూడా చచ్చినటువంటి వాళ్ళలాగా, ఏం అర్థం కాని వాళ్ళలాగా వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అటువంటి స్థితిలో ఉంచబడింది అక్కడ పరలోకమందు ఉంచబడిన ఆ సిచ్యుయేషన్, ఆ యొక్క పరిస్థితి, ఆ స్థితిగతులు అలా ఉన్నాయి. అటువంటి స్థితిలో ఆ గ్రంథము విప్పుటకైనా చూచుటకైనా ఎవ్వనికి శక్తి లేకపోయిన ఎన్ని పడిపోయినట్లు ఉన్నట్టుగా ఉంచబడిన ఈ భక్తుడైనటువంటి యోహాను గారు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈయన మాట్లాడలేడు, ఎవరితో చెప్పలేడు, ఏమి చెయ్యలేడు. అటువంటి స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉంచబడ్డాడు. ఆ తర్వాత చూస్తే శక్తి లేకపోయిన ఈయనకే మాత్రం శక్తి లేదు. ఆ గ్రంథము విప్పుటకైనను 4వ వచనం, విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఇక్కడ ఈ మాటలను మనం గమనించినట్లయితే అక్కడ ఈ రకంగా ఈయన గట్టిగా అరుస్తూనే ఉన్నాడు, బలిష్ఠుడైనటువంటి దేవదూత. కానీ ఏ ఒక్కరిలో చేరడం లేదు, విప్పడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోతుంటే అప్పుడు ఈయన అన్నిటిని కూడా చూస్తూ ఇక ఏడవటం మొదలు పెట్టాడు. ఈయనకి చేతనైందల్లా ఏడుపు ఒక్కటే, ఇక ఇంకెవ్వరిని ఏం అడగలేడు. నాకు ఎందుకు తెలియపట్టడం లేదు, ఇదేం జరగబోతుందని ఎవరిని అడగలేడు. ఆ శక్తి ఈయనలో లేదు. ఈయనకు వచ్చిందల్లా ఒకటి, చిన్నపిల్లలకి అంతే కదా, వాళ్ళు ఏదైనా చికా చేస్తుంటే మనం కొడతాం, వాళ్ళు చేసేది ఏం చేస్తారు, మన తిరిగి కొట్టలేరా, అందుకని ఏడవటం మొదలు పెడతారు. అటువంటి రీతిలో ఈయన హోప్లెస్ అయిపోయాడు అనమాట. అందరి సమక్షములో ఇక ఏడవటం మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈయన ఒక ఆశ ఉంది, ఆ గ్రంథంలో ఏముందో అది బయట లోపల కూడా సీల్డ్ అనమాట. అది అటువంటి రీతిలో అందులో ఇప్పితే ఏం జరుగుతుందో ఏం ఉన్నదో అని తెలుసుకుందామని ఈయనకు ఆశ ఉంటే అన్ని కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో గట్టిగా బలిష్ఠుడైన దూత అరుస్తూ ఉంటే కూడా ఏ ఒక్కరిలో చల్లడం లేదు, ఎవరు రావటం లేదంటేనే భయకంపితుడై ఏడవటం మొదలు పెట్టాడు. అటువంటి రీతిలో బహుగా గట్టిగా దద్దరిల్లిపోయేటట్టు ఏడుస్తున్నాడు అనమాట. ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, అప్పుడు అందులోనే ఆ పెద్దలు అంటే ఎవరు, 24 పెద్దలు. ఎందుకంటే ప్రప్రథమంగా అందరి మధ్యలో ఉంచబడిన ప్రత్యేకింపబడినటువంటి ఒక మరి ఆ సింహాసనం ఉంది. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు, మరి బలిష్ఠుడైన దూత ఆ రీతిగా అరుస్తూ ఉంటే ఈయన ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను బట్టి ఆ పెద్దలలో అంటే 24 పెద్దలలో నుంచి ఒకడు ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. అయ్యా యోహాను, అంటే ఇక్కడ పేరు పెట్టలేదు కానీ మనం అనుకుందాం, నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా అన్నట్లు. ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. అంటే చూడండి, అంత మంది సమక్షంలో ఒకే ఒక్కడు ఏడుస్తున్నాడు. ఏమైంది, అందులో విషయాలు తెలుసుకోవాలని నాకు ఆరాటం ఉంది, ఏ ఒక్కరు కూడా విప్పటం లేదేంటా అని ఆయన ఆతృత. ఈనాడు కూడా ఏం జరగబోతుందో ఈ 5వ అధ్యాయంలో, నిన్నటి వరకు 4 అధ్యాయాలు చూసుకున్నాం, ఇవాళ 5వ అధ్యాయంలో ఏం జరగబోతుందో అని మీరందరూ ఎంతో కుతూహలంతో వచ్చుంటారు అని నేను అనుకుంటున్నాను. మనమందరం కూడా అటువంటి ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఉన్నాం.
ఎంతో ఉన్నతమైనటువంటి ఆ దేవుని యొక్క మాటలు వినడానికి వేగిరపడుతూ ఉంటే ఈయన యొక్క జిజ్ఞాస, ఆయనలో ఉన్నటువంటి అధికమైన పట్టుదల, ఆయనలో ఉంచబడినటువంటి ఆశ, దేవుని స్వరం ఏం చెప్తాడో మరి అక్కడ అందులో ఏముందో చూడాలి, గైకొనాలి అనేటటువంటి విషయం ఈయనకుండి అటువంటి ఆసక్తితో ఏడుస్తూ ఉంటే అప్పుడు 24 పెద్దలలో ఒక్కడు వచ్చేసి అంటున్నాడు, యోహాను నా సహోదరుడా ఏడవకయ్యా, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పటికై జయం పొందింది, నువ్వేం భయపడకు నాయనా అని ఎంతో ఆదరణ మాటలు పలికినట్టు మనం చూస్తాం. అంటే నేను అనుకుంటాను, కింద పడి దొర్లాడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి మరి చక్కగా భుజం తట్టి ఏడవకు నాయనా, లేచి కూర్చో అన్నట్లుగా ఉంది. నేను ఆ రీతిగా తలంచుతున్నాను ఈ మాటలు. అటువంటి రీతిలో దావీదుకు చిగురైన యూదా గోత్రపు అంటే దావీదుకు చిగురట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటాం? దావీదు చిగురు అంటే దావీదు వంశం ఉంది. యేసు ప్రభుల వారిని ఏంటయ్యా అంటే దావీదు యేసు ప్రభుల వారు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే దావీదు గోత్రం అండి, అక్కడి నుంచి వచ్చారండి, దావీదు వంశములో నుండి అండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ దావీదు గోత్రం అని చెప్పబడినటువంటిది ఆ విషయాన్ని గమనిస్తే అదే యూదా గోత్రపు సింహముగా ఉంచబడినటువంటి వాడే ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు. దేవాతి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ కృప వీరందరూ కూడా పొందడానికి ఈ 24 పెద్దలలో ఉంచబడినటువంటి ఆ బంగారపు ఆ యొక్క ఆ కిరీటం ధరించినటువంటి గొప్ప స్తోమత, దైవికమైనటువంటి సన్నిధానములో, దేవుని యొక్క ఆ సన్నిధానములో తన ప్రక్కన కూర్చోవడానికి ఆధిక్యత పొందినటువంటి అందులో ఒకడు వచ్చి నువ్వేమి ఏడవకని మేము చెప్పేసి ఆయన్ని ఓదార్చినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7 ముద్రలు తీయటానికని ఇక్కడ దావీదు చిగురైనా అని అంటున్నాడు. ఈ దావీదు చిగురు అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ దావీదు చిగురు అంటే? ఇప్పుడు దావీదు నుండి వచ్చినటువంటిది చిగురు అని మనం దేన్ని అంటాం? అక్కడ ఒక మాట రాసింది చూడండి, చిగురు అన్న చోట ఒక చిన్న ఒక నంబర్ వేసింది 1 అని, కింద ఫుట్ నోట్ చూడండి. ప్రియుడు, వేరైన మొట్టమొదటిదే వేరైన అంటే చిగురు అంటే వేరు, కింద చెట్టు వేరు. చిగురు చెట్టుకి సాధారణంగా చెట్టు ఉన్న తర్వాత అది ఫలించాలంటే ముందు చిగురు రావాలి, చిగురు వస్తుంది. కానీ చెట్టు పెరగాలి అని అంటే క్రింద వేరు ఉండాలి. ఆ వేరు లేకపోతే పైకి చెట్టు పెరగదు. కాబట్టి ఇక్కడ చిగురు అని రాశాడు. ఇక్కడ దావీదు గోత్రానికి అంటే దావీదు తర్వాత పుట్టినటువంటి వాడు కాదు. ఇక్కడ లోకములన్నీ సృజింపబడకే ఉంచబడినటువంటి వాడు. లోకములన్నీ ఏమాత్రం కూడా సృజింపబడకుంటే ముందే ఆయన ఉంచబడినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు. కాబట్టి ఆయన ఇక్కడ చిగురు అనేది ఇక్కడ పొరపాటులో వ్రాయబడింది కాబట్టి దాన్ని మళ్ళీ మార్చలేక ఈ యొక్క గ్రంథం వ్రాయబడినటువంటి దాన్ని బట్టి గమనించినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళు క్రింద 1 అని నంబర్ ఇచ్చేసి వేరైనా అని దాని అర్థాన్ని చక్కగా ఇచ్చాడు. అంటే ఇక్కడ చిగురు కాదు, ఈ దావీదు లాంటి వాళ్ళు ఎందరున్నా వాళ్ళకి వేరు వంటి వాడే. అంటే ఆ వేరు ఉంటేనే దావీదు వచ్చాడు. దావీదు నుండి మొలిచినటువంటి చిగురు కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ వేరు, నీకు నాకు ఆయన వేరు లాంటి వాడు, ఆయన వేరు నుండే మనం పుట్టుకొని పైకి వచ్చాము అనేటటువంటి భావం ఇక్కడ వ్రాయబడింది. అందుకే ఇక్కడ ఉంటున్నాడు, ఏడవకు నాయన ఏడవకు, నిన్ను చూస్తే నాకు ఏడుపు వస్తుంది అన్నట్టు ఉంది అనమాట. ఇక్కడ ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పటికై జయం పొందెనని నాతో చెప్పాను. నువ్వేం భయపడకయ్యా, ఆ 7 ముద్రలు ఎవరు ఇప్పుతారా అనుకుంటున్నావా? దావీదు గోత్రానికి వేరుగా ఉంచబడినటువంటి వాడు, మొదలుగా ఉంచబడినటువంటి వాడు ఆయన. వీటిని ముద్రలను విప్పగలిగే శక్తిమంతుడు. నువ్వేం భయపడకు, నువ్వేడవకు నాయన అని ఆయన ఓదారుస్తున్నట్టు మరి ఇక్కడ చెప్పబడుతూ ఉంది.
ఆ మహాబలిష్ఠుడైనటువంటి ఆ దూత ఆ రీతిగా బిగ్గరగా అరుస్తూ ఉన్నప్పుడు, ఈయన గడగడలాడి వణికిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు ఈ పెద్దలలో ఒకడు వచ్చి ఈయన్ని మరి ఎంతగానో ఊరట పెడుతూ ఉన్నట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈ చిగురు వేరు అనబడే విషయాన్ని మనం గమనిస్తే ఒక సంభాషణ మనం చూస్తాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి చుట్టుప్రక్కల ఉంచబడినటువంటి తను వెంబడించినటువంటి వారందరికీ కూడా జరిగిన సంభాషణ చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం నుంచి చూద్దాం. అక్కడ జరిగినటువంటి సంభాషణ మత్తయి సువార్త 22:41 నుండి. తీశారా? చదవండి దయచేసి. ఒకప్పుడు చదవండి. ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుతున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు విషయాన్ని గమనిద్దాం. అంటే ఈయన ప్రతి దినము కూడా లోకములోనికి వెళుతూ ఉన్నాడు. తాను ఎక్కడైతే ఉంటున్నాడో ఆ పరిసరాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు శిష్యులు కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అదిగో ఫలాని చోట అదిగో యేసు ప్రభుల వారు ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు చాలా మంది జనాంగం కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావలసింది స్వస్థత, వారి అక్కర్లు తీర్చబడాలి, ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అన్నట్టు అనుకున్నారు. అటువంటి సందర్భంలో వీళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారు అనమాట. ఉన్నటువంటి శిష్యులు, మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల వచ్చినటువంటి పెద్దలు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఏమంటున్నాడు? అటువంటి వాళ్ళందరూ అటుంటే అప్పుడు యేసు ప్రభుల వారే ఒక మాట వాళ్ళని అడుగుతున్నాడు. ఏమని? క్రీస్తుని గురించి మీకేం తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. ఇక్కడ మనం గమనించాలి, అడిగేది ఎవరు? యేసు ప్రభుల వారే అడుగుతున్నారు. తనను వెంబడించిన శిష్యులైతేనేమి, వచ్చిన జనాంగాన్ని అయితేనే అడుగుతున్నాడు, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది అని. మరి ఈయనెవరు? క్రీస్తే, కానీ ఆయన క్రీస్తు అన్న సంగతి వాళ్ళెవ్వరికీ తెలియదు. ఈ క్రీస్తు అనబడిన మెస్సియా దేవుని చేత అభిషేకింపబడి దేవుని యొక్క చిత్తములో ఈ భూలోకములోనికి తరలి వచ్చినటువంటి వాడు. మనుష్య జనాంగం అందరూ కూడా తెలుసుకునేటట్లు అందరి వలనే మరొక స్త్రీకి పుట్టవలసినటువంటి వాడుగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై అనేకులకు తెలియనట్లుగా పుట్టినటువంటి వాడు. అందుకే ఈయనేమో యేసు అన్న సంగతే తెలుసు గాని క్రీస్తు అన్న సంగతి లోకానికి తెలియదు. కాకపోతే వాళ్ళు చదువుకున్నటువంటి గ్రంథాలు ఏమనిందంటే, క్రీస్తు వస్తాడు, మా బాధల్లో నుంచి విడుదల కలిగిస్తాడు అనేటటువంటి ఆ గ్రంథస్థం చేయబడినటువంటి ప్రవచన వాక్కులను విని క్రీస్తు క్రీస్తు గురించి అని చెప్పుకుంటున్నారు. కానీ తానే క్రీస్తు అన్న సంగతి వీళ్ళకి తెలియదన్న సంగతిని గ్రహించినటువంటి ఆ ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారే అంటున్నాడు, ఆయన గురించి మీకేం తెలుసు అంటున్నాడు. అంటే తనను గురించే ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారట? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి ఆన్సరు? అయ్యా దావీదు కుమారుడు అంటే ఏంటి? వంశక్రమాన్ని బట్టి దావీదు సంతానము నుండి వచ్చినటువంటి వాడు కనుక ఆయన దావీదు కుమారుడు అని వాళ్ళు చెప్పారట. అయితే అప్పుడు అందుకు ఆయన, అలాగైతే ఏమన్నాడు? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని ఒక చోట వ్రాయబడింది కదా. అదే దావీదు చెప్పాడు కదా. మరి ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు అని ఇక్కడ ప్రశ్నించాడు. యేసు ప్రభుల వారు తనని వెంబడించిన శిష్యులతోనూ వచ్చినటువంటి జనాంగంతో చెప్పాడు. ఇప్పుడు వినుచున్నటువంటి మీతో, మరి ఇప్పుడు చెప్పేటటువంటి నేను, మనము అనుకునేటటువంటిది ఏంటంటే, మరి ఇటువంటి రీతిలో జరుగుతూ ఉండగా నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పినని ఆయన ఎట్లాగన్నాడు అని అంటున్నాడు. ఎప్పుడైనా గ్రహించారా ఈ మాట? దావీదే అన్నాడు. మరి ఆయన కుమారుడైతే మరి ఆయన నా ప్రభు అని ఎందుకు అంటాడు? ప్రభు అనేవాడు ఒకడు ఉన్నాడు. నా ప్రభువుతో చెప్పాను అనేటటువంటి ఏ రకంగా చెప్తున్నాడు అనే విషయాన్ని గమనించినట్లయితే మరి ఇక్కడ దీన్ని చూద్దాం. ఈ సీక్వెన్స్ కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 1వ వచనం ఒకసారి చూద్దాం.
చదవండి తీసిన. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, ఆ నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవుని స్తోత్రం. ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది సాక్షాత్తు దావీదు చెబుతూ ఉన్నాడు. దావీదు తాను చెప్పేటటువంటి మాట ఏంటంటే, నా ప్రభుతో సెలవిచ్చాడు అంటే ఇక్కడ ప్రభు అంటే ఎవరు, నా ప్రభు అంటే ఎవరు? ఆయన గూఢంగానే ముందుగానే ప్రవచింపబడినటువంటి వాక్కు ఈయన చెప్పాడు. అంటే రానయ్యున్నటువంటి ప్రభువు అనబడిన క్రీస్తు రాజు గూర్చి ఆయన ముందుగానే తనకు తెలియకుండానే దేవుని ఆత్మ చేత ఆ మాటలు మాట్లాడాడు. అంతేకాదు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అనేటటువంటి మాటలు ఇంకా క్రింది భాగాలకు పోయినట్టు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఆ చరిత్ర అంతా కాదు, కానీ ఈ యొక్క ప్రప్రథమంగా మనం తెలుసుకునేటటువంటి దీన్ని బట్టి మనం గమనించినట్లయితే నా ప్రభు అంటే ఆయన్ని సృష్టించినటువంటి వాడు, లోకములన్నింటినీ సృజించినటువంటి త్రికాలవేత్త ఆయన కూడా యేసు ప్రభుల వారు అని తాను ఆత్మ ప్రేరేపణతో నా ప్రభుతో చెప్పానని చెప్పి ఈ మాటలు అనగలిగాడు. ఎవరైనా సరే పరిశుద్ధాత్మ ప్రేరణ లేనిదే ఈ దైవ వాక్యాన్ని అంగీకరించలేరు, దాన్ని సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకొనలేరు. ఆ రీతిగా ఆయన అర్థం చేసుకున్నప్పుడే ఆయన్ని గైకొనాలి, నేను ఆయన పొందుకోవాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడే ఆ ఆత్మ యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నా ప్రభుతో చెప్పాను అనేటటువంటి మాటను బట్టి వాళ్ళందరిని అడిగినప్పుడు, మరి అట్లయితే ఏంటి, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళందరితోటి చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మరి దాన్ని క్లియర్ చేసినట్టు మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్రాయబడినటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు ఏడ్చుచుండగా ఆ ముద్రను తీసి ఇప్పుడు 6వ వచనాన్ని చూస్తే, ఇదిగో దావీదుకు చిగిరని యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము నిప్పుటకై విజయం పొందారని నాతో చెప్పాను. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఈ దావీదు అనబడినటువంటి ఆ మూల అంటే గోత్రకర్త, ఆయన నుండి చాలా తర్వాత అప్పుడు యోసేపు ఆ గోత్రములోనికి ఆ యొక్క వంశంలోనికి వచ్చి యోసేపు నుండి ఉద్భవించినట్టు మనకు చరిత్రాధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే యూదా గోత్రపు సింహాన్ని మళ్ళీ చూస్తే మళ్ళీ అక్కడ యాకోబు సంతానం 12 మంది సంతానానికి ఏళ్లాల్సి ఉంటుంది. మరి అందులో ఒకడున్నాడు యూదా. ఆ యూదా నుండి వచ్చింది యూదా గోత్రం. ఆ యూదా గోత్రం నుంచి దావీదు వంశావళి మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయములు ఇవన్నీ చూస్తే ఆ వంశావళి అన్ని కూడా చక్కగా వ్రాయబడి ఉన్నాయి. అటువంటి మనం ఏదో కాన్సన్ట్రేట్ చేసి చదివితేనే తప్ప మనకు అర్థం కావు, ఏదో ఇదంతా ఎందుకులని వదిలేస్తాం కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే దావీదు చిగురు అంటే దావీదుకి పైన మొలిచినటువంటి చిగురు కాదు, గాని ఆయన ఉద్భవించడానికి మూలమైనటువంటి వేరు, ఆ మొదలు అనబడినటువంటి ఆయనే. అట్లాగే యూదా గోత్రం అంతటికి కూడా సింహము వంటి వాడాయన. యేసు ప్రభు అంటే మామూలుగా అందరికి వాళ్ళందరూ అనుకున్నది ఈయనేంట్లో ఈయన సిలువ వేసి చంపేయాలని అందరూ చాలా అనుకున్నారు, కానీ అటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి యూదా గోత్రానికే సింహమై ఉంచబడినటువంటి వాడు, దావీదు గోత్రానికి మొదలు చిగురు కాదు కానీ మొదలుగా వేళ్లుగా ఎంచబడినటువంటి వాడు. విప్పుటకై జయము పొందానని నాతో చెప్పాను. అప్పుడు చెప్పాడు అనమాట క్రీస్తు యేసుని గురించి. ఆయన ఎవరు, ఆయన పూర్వాపరాలు ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ క్లుప్తంగా ఆయన గురించి చెప్పడం, ఈ 24 పెద్దలలోని ఒకడు ఆయనకి చెప్పడం అనేది జరిగింది. జయం పొందాడయ్యా అన్నప్పుడు ఇక్కడ 6వ వచనంలో చూస్తే ఏముంది, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితని. అప్పుడు ఈయనకి శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చి ఎంతగానో నిలదొక్కున్నటువంటి వాడై ఇంకా తేరి పార చూస్తే అప్పుడు అక్కడ కనపడుతున్నారట ఏంటంటే సింహాసనానికి ఆ 4 జీవుల మధ్యకు పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. అంటే అప్పటిదాకా ఆయన కనపడలేదు. ఎప్పుడైతే మరి బలిష్ఠుడైనటువంటి వాళ్ళు గట్టిగా అరిచాడో ఆ తర్వాత నాకెవరు ఈ విషయం చెప్పలేరా, నేనేం అర్థం చేసుకోలేని ఇక ఎంతగానో కుమిలి ఏడుస్తూ ఉంటే 24 పెద్దల్లో నుంచి ఒకడు వచ్చి చెప్పినటువంటి ఆ మాటను బట్టి అప్పుడు ఈయనకి ఎక్కడ లేని
సంతోషం వచ్చిందన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఈయన తేరి చూచేసరికి ఆ చెప్పిన తర్వాత ఒక వధింపబడినట్టంటే చంపివేయబడినటువంటి రీతిలో, ఇప్పుడు మనం మేకలు గొర్రెలు వీటిని మాంసం కొనడానికి వెళ్తాం, మనం చూస్తూ ఉంటే ఆ కటిక వాళ్ళని చంపుతా ఉంటాయి, బేయారమంటా ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. అట్లాగే కోళ్ళు, ఇటువంటి రీతిలో అక్కడ ఎలాగుందట, వధింపబడినట్లుండిన అంటే కట్ చేయబడినటువంటి కోయబడినటువంటి ఆ గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితను, అంటే గాయములతో ఉంచబడింది, రక్త ఛాయలతో రక్తధారలతో నింపబడినటువంటిదిగా ఉంచబడింది. అటువంటి దాన్ని అక్కడ ఉండడం ఈయన కనిపెట్టాడట, చూశాడు. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. మరి అది విచిత్రమైన రీతిలో ఈయనకి కనపడింది. 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. కాబట్టి ఈ మాటలను బట్టి చూస్తే గొర్రెలకు ఉంటాయి, ఏముంటాయి? కేవలం ఆ గొర్రెలకు ఉన్నట్లయితే ఆ చెవులు కనపడతాయి, ఆ కొమ్ములు ఏమైనా ఉంటే చిన్నగా కనపడనటువంటి రీతిలో ఉంటాయి. ఇటువంటి రీతిలో ఉంచబడినటువంటిది ఆ వధింపబడినటువంటి గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్ల 7 కొమ్ములు 7 కన్నులు అంటే ప్రతి దానికి కూడా కన్ను ఉంది. 7 అనబడేది సంపూర్ణతకు సాదృశ్యం. ఈ 7 కన్నులు అనబడేది ప్రపంచాన్నంతటిని చూచేటటువంటి కన్నులు. అందుకే ఈ 7 కన్నులు కలిగినటువంటి వాడు సమస్తాన్ని చూస్తాడు. అందుకే గాడ్ సీస్ ఆల్ థింగ్స్ అని చెప్పబడింది ఆయన గురించి. ఎక్కడున్నా సరే, నీవు ఇటువంటి వాటిలలో ఉన్నా, ఇంకా చెప్పబడే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాల్లో ఎవరు ఎక్కడ ఉంచబడినా, ఏ సృష్టి ఎక్కడ ఉంచబడినప్పటికీ కూడా ఆయనకు కనబడని సృష్టమంటూ లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుతూ ఉన్నాడు. నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, అంటే దేనినైనా ఆ కొమ్ములతో ఛేదించగలదు. కన్నులు ఉండెను, దానికి 7 కన్నులు కూడా ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. మరి ఇక్కడ ఆ గొర్రె పిల్లను గురించి చెప్పబడుతుంది. అంటే ఎక్కడనైనా చూడగలదు. ఈ లోకాలలో ఎక్కడున్నా, ఏ సృష్టి ఎక్కడ ఉండినప్పటికీ కూడా చూడగలిగే శక్తి సంపన్నమైనటువంటి కన్నులు. అంతేకాదు, ఏది ఎదురుగున్నప్పటికీ కూడా దాన్ని ఈ కొమ్ములతో పొడిచి దాన్ని ఛేదించే, ఛిద్రం చేసేటటువంటి శక్తివంతమైనటువంటి కొమ్ములు, చూడగలిగే కన్నులు. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 7 ఆత్మలు ఎక్కడెక్కడ ఏ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆ ఆత్మను గురించి ఎవరైతే తాపత్రయముతో పట్టుదలతో, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ కొరకు నేను నిలవాలయ్యా అని ఆరాటపడేటటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అటువంటి వాళ్ళందరిని కూడా చూచేటటువంటి ఆత్మలవి. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించే కృపలను 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథముని తీసుకొనెను. అప్పుడు ఆ వధింపబడినట్లుగా చూచినటువంటి ఆ గొర్రె పిల్ల అక్కడ నుండి వచ్చింది. ఈయనకు కాస్త తేరిపార వచ్చినట్లు, ప్రాణం పోయిన ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. ఈలోగా వెంటనే ఆ గొర్రె పిల్లే ఆ రీతిగా నడిచొచ్చేసి సింహాసనాసీనుడు ఉంచబడినటువంటి 7 ముద్రలు కలిగినటువంటి ఆ పాత్రలను విప్పడానికి యోగ్యుడిగా ఉంచబడినట్లుగా మరి ఆయన వచ్చి విప్పడానికి వచ్చినట్లు మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క అత్యున్నతమైన కృపలను మనం గుర్తెరుగుదాం. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మననం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని పదే పదే ఆలోచన చేసుకుంటూ, ప్రభువా ఇంతటి గంభీరమైనటువంటి ఈ యొక్క సాదృశ్య పూర్వకమైనటువంటి విషయాలు గ్రహించగలిగే నీ జ్ఞానాత్మను నాకు దయచేయి ప్రభు అని వేడుకుందాం. ఆయన అనుగ్రహించే ఆశీస్సులు అందుకోవడానికి వేగిరపడదాం. మిగతా భాగం తర్వాత మనం చూసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. దేవుడు తన కృపను వినుచున్న మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఆయన చిత్తమును నెరవేర్చుకోవడానికి మనము ఒక ఉపయుక్తులముగా, ఓ పనిముట్లుగా ఉండినట్లు మనలందరినీ తన ఆత్మతో నింపి సిద్ధపరచును గాక. అటువంటి కృప దేవుడు మనకందరికి, మీకు మాకు అందరికి అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ ఆల్.